హాయ్ అండి. ఈరోజైతే మనమైతే పచ్చి జీడిపిక్కలను అయితే చూస్తున్నామండి. ఈ పచ్చి జీడిపిక్కలు మనమైతే పప్పుని ఎలా వేరు చేయాలని చెప్పేసి మీకైతే వీడియోలోనైతే చెప్పానండి. ఈ పచ్చి జీడిపప్పునైతే మనం ఏ కర్రీస్లోనైతే యూజ్ చేస్తే టేస్ట్ అనేది ఉంటుందంటే, మనమైతే మటన్ కర్రీలో కానీ, చికెన్ కర్రీలో కానీ, అలానే చేపల కర్రీలో కానీ ఈ పచ్చి జీడిపప్పునైతే యూజ్ చేస్తే చాలా టేస్ట్ అనేది ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరిగా. ఎందుకంటే ఈ పచ్చి జీడిపప్పు అనేది మనకి ఈ ఏప్రిల్ నెల, మే నెలలో అనేది దొరుకుతుందండి. ఇదైతే కంపల్సరిగా మనం కర్రీస్లోనైతే యూజ్ చేయడం వల్ల అయితే కర్రీస్ అయితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. అలానే టేస్ట్ అనేది ఉంటుంది. మనమైతే ఈ పచ్చి జీడిపప్పునైతే పలావాలో కూడా యూజ్ చేసుకున్న మంచి టేస్ట్ ఉంటుందండి. అలానే ఎండిపోయిన జీడిపప్పుకి పచ్చి జీడిపప్పుకి చాలా డిఫరెంట్ అనేది ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ మీ ఛానల్లో పొందాలి.